గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ మంత్రులు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ సమక్షంలో దాదాపు 5:30 అంటే దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఈవెన్ లంచ్ బ్రేక్ ఇవ్వకుండా మేము 14 మాసాలుగా ఎన్నికల ముందు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఇంకా మనం చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి. నిన్న మనం దేశంలోనే మొట్టమొదటిసారి బీసీ కులగణన చేపట్టి దేశానికే ఆదర్శం అని చెప్పిన రాహుల్ గాంధీ పార్లమెంటే కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద మాట్లాడడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ ఎవరన్నీ చెప్పినా మాటలకే పరిమితమైతే 3 దశాబ్దాల కోరిక మా ముఖ్యమంత్రి గారు ఒక ఫేమస్ అడ్వకేట్ నియమించి దాన్ని ఫైట్ చేపించి ఇవాళ దాన్ని కూడా నిన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దీనికి తోడు రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100% మంది కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు తెలంగాణలో. బీజేపీ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్కే పరిమితమైన తప్ప వాళ్ళు ఏ స్కీమ్ ఒకటి కూడా మనం చేసిన స్కీమ్లలో ఒకటి కూడా చేసింది లేదు. వాళ్ళు ఎంతసేపు దోపిడీకి పాల్పడ్డారు చెప్పి అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇట్లా ఉన్నా ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. మేమందరం కూడా కొన్ని అడ్వైజులు ఇవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా ఇండివిజువల్గా ఏం పెద్ద చర్చ లేదు. పార్టీ బలోపేతం మళ్ళా వచ్చే 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికెళ్ళే జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చాయి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ కొత్తగా ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఉద్దేశించి సీఎం గారు చెప్పడం జరిగింది. మొదటిసారి గెలవడం ఈజీ మీకు, రెండోసారి గెలవాలంటే ప్రజలతో మమేకం అవ్వకుండా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యకర్తకు ప్రతి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వారు చెప్పడం జరిగింది. మిమ్మల్ని అభిమానించే ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది భేటీ అసంతృప్తి చర్చ జరిగిందా? అసంతృప్తి ఎమ్మెల్యేల సమస్య సాల్వ్ అయిందా? ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే దాన్ని చర్చ అంటారా? ఆయన బీఆర్ఎస్ బీజేపీలో ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో ఉంటే దాన్ని పొలిటికల్ చర్చ అంటారు. దాన్ని మా పార్టీ ఎమ్మెల్యేలు ఉట్టిగా రేపు అసెంబ్లీ ఇది ఉన్నది కాదు, కులగణన ఉన్నది, ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఈ స్కీమ్స్ ఇండ్లు స్కీమ్స్ మన 26 తారీఖు జనవరి 26 రోజు లాంచ్ చేసినాం మండలానికి విలేజ్. దాని మీద సర్పంచ్ ఎలక్షన్గా వాళ్ళు కూర్చొని డిన్నర్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం. మేము కూడా మంత్రులు చాలాసార్లు 5-6 మంత్రులు మినిస్టర్లు మేము డిన్నర్కి పోతుంటాం నిజాం క్లబ్ కూడా సెక్రటరియట్లో ఉన్నప్పుడు. దాన్ని రాజకీయంగా మీరు దాన్ని సరే ప్రతిపక్షాలు అంటే వాళ్ళకి ఏం పని లేదు 10 ఏళ్ళు వాళ్ళు చేసింది లేదు, చెప్పేది లేక దీని గురించి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో ఎవరు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక కుటుంబం, సీఎం గారి నుంచి మొదలుపెట్టి ఒక కుటుంబం. ఆ కుటుంబాలు అంతే ఉంటాయి. చిన్న కుటుంబంలో నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న డిస్ప్యూట్లు వస్తాయి. దాన్ని మేము ఇంటర్నల్గా పరిష్కరించుకుంటాం తప్ప ఈరోజు జరిగింది మాత్రం ప్యూర్గా తెలంగాణలో 99% జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి. ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు అది 15 రోజుల్లో 20 రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవాలని ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. కూడా ఈరోజు మీరే చూశారు, లంచ్ బ్రేక్ ఇవ్వకుండా 7 గంటలు మాట్లాడినామంటే నువ్వు ఎంత చిత్తశుద్ధితోని నిన్న ఈ కార్యక్రమం 2 మంచి కులగన అంటే ఇవాళ 90% తేలింది. జనాభాకు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి. ఒకవేళ లేట్ అయితే కూడా పార్టీ పరంగా కూడా 42% పైన బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఆ మాట చెప్పమని చెప్పండి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని చెప్పమని చెప్పండి. అసలు కేటీఆర్ బీసీల గురించి మాట్లాడే అక్కర్లేదు. కులగణంలో పాల్గొనని వారికి దాని గురించి ఎందుకు సంబంధం? అరే మీరు ఆయన ముఖ్యమంత్రి పర్మనెంట్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారే ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కొడుకే, నెంబర్ 2 మినిస్టర్ ఆయన అల్లుడే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎవరు? జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. అలాంటి పార్టీ మా పార్టీ కులగణన చేసి ఇంటింటికి క్లియర్గా చేసుకున్నాం. వాళ్ళు 12 గంటలు 7 గంటల నుంచి 7 గంటల వరకు
బొంబాయి దుబాయ్కి వెళ్ళి పిలిపించుకొని మీదకి వెళ్ళి చేసి దాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. మేము ఇలా అసెంబ్లీలో బాధాపుతా బయట పెట్టినాం. ఇంకేం కావాలి? మీరు ప్రెస్ కూడా మీరు ప్రెస్ వాళ్ళు సహకరించండి. మీ సహచార మంత్రి పైన కంప్లైంట్ చేశారు అసంతృప్త ఎమ్మెల్యేలు. ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ ఎప్పుడు కంప్లైంట్ సహచార ఎమ్మెల్యేలే కంప్లైంట్ చేసినట్టు ఎక్కడ లేదు. మేము మా దృష్టికి రాలేదు. ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇవన్నీ పత్రికల టీవీల సృష్టి మాత్రమే. ఎవరు తీర్మాన బలన విషయంలో అధిష్టాన వర్గం అన్ని కూడా గమనిస్తుంది. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, పిసిసి ప్రెసిడెంట్ నిన్నే ప్రకటన చేశారు. కాబట్టి అది పిసిసి లెవెల్లో ఉన్న సబ్జెక్టు. పిసిసి నేను గవర్నమెంట్ మినిస్టర్గా గవర్నమెంట్ స్కీమ్స్ మేము చేయబోయే కార్యక్రమాలు చెప్పాను. ఇల్లు పిసిసి ప్రెసిడెంట్ గారు దాని మీద అంటే కొన్ని ప్రకటన చేశానుగా. తప్పకుండా ఎవరైనా పార్టీ లైన్ దాటి తన కులం గురించి చెప్పుకొని ఆ కులానికి ఏమో కావట్లేదు మంచిదే, కానీ ఇతర కులాన్ని బహిరంగంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తిట్టడానికి కూడా మేము ఖండిస్తున్నాం. అది పిసిసి ఏఐసిసి లెవెల్లో చూసుకుంటుంది. కేటీఆర్ పోయింది ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాదు, ఆ కవిత కేసు మీదనో ఆయన ఈడీ కేసు మీదనో అడ్వకేట్ని మాట్లాడుకుంటూ పోయి ఉంటుండొచ్చు. మళ్ళా ఈ 12 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఇచ్చింది కదా, దాని మీద మధ్య అడ్వకేట్ మాట్లాడుకుంటానికి పోయినట్టుండు. అంతే తప్ప ఆయనకు వేరే పని లేదు. ఈ 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ కోర్టు ఎనీ టైం ఉండొచ్చు. అది మా పార్టీ నిర్ణయించి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.